నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రోజున మనము భాగవత కథలను గురించి తెలుసుకుందాము. యుగం చివరి దశలో కృష్ణద్వైపాయనుడు ఈ భరత భూమిపై అవతరించాడు. ఆయన తల్లి పేరు సత్యవతి, తండ్రి పరాశర మునీంద్రుడు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన కారణంగా కృష్ణద్వైపాయనుడు పుట్టుకతోనే మహాయోగి అయినాడు. తపస్సు చేసి దైవానుగ్రహం సాధించి సకల వేదశాస్త్రాలను కూడా అభ్యసించాడు. బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. త్రికాలవేత్తగా ప్రఖ్యాతి చెందాడు. రోజున వేకువనే స్నానానికై కృష్ణద్వైపాయనుడు సరస్వతి నదీ తీరానికి చేరుకున్నాడు. అప్పుడు స్నానం చేసి ఏకాంత స్థలంలో కూర్చున్నాడు. ధ్యానంలో చేయసాగాడు. ఆ ధ్యానంలో జరగబోయేది అంతా కూడా ఆయనకు తెలియవచ్చింది. త్వరలోనే కలియుగం రానున్నది. ఆ యుగంలో మానవులంతా కూడా అవినీతిపరులై, అధర్మపరులై, పాపాలే వాయువుగా జీవిస్తారు. కనుక వారి వల్ల లోకం అనేక ఆపదలకు, అనర్థాలకు కూడా లోను కానున్నది. అంతా కూడా తెలుసుకున్నటువంటి కృష్ణద్వైపాయనుడు మానవ కోటికి మేలు చేయ సంకల్పించాడు. అప్పుడు వారికి ధర్మస్వరూపాన్ని తెలియజెప్పాలి అని అనుకున్నాడు. అందుకు రాశిలాగా ఉన్న వేదాల్ని 4 భాగాలుగా చేశాడు. వాటికి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని పేర్లు పెట్టాడు. అంతటితో ఆగిపోక మానవుల క్షేమం కోరి వర్ణాశ్రమ ధర్మాలను కూడా, పురాణేతిహాసాలను కూడా రచించాడు. వాటిని పంచమవేదంగా పేర్కొన్నాడు. ఈ పంచమవేదాన్ని సర్వవ్యాప్తం చేసేందుకు శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్ని జైమినికి, సామవేదాన్ని వైశంపాయనుడికి, అధర్వణ వేదము సుమంతుడికి సవివరంగా బోధించాడు. పంచమవేదం పురాణేతిహాసాలను రోమహర్షణుడికి చెప్పాడు. వారు వారి శిష్యులకు చెప్పారు. ఆ విధంగా వేదాలు శాఖోపశాఖలుగా అయినాయి. అయితే స్త్రీలు, శూద్రులు వేదం చదివే అర్హత లేకపోవడంతో వారిని తరింపచేసేందుకు వేద సారాన్నంతా కూడా క్రోడీకరించి సకల ధర్మాలను తెలియజేస్తూ కృష్ణద్వైపాయనుడు మహాభారతం రాశాడు. వేదాలను వేరు చేయడంతో కృష్ణద్వైపాయనుడిని వ్యాసుడు అని అన్నారు. ఇలా వేదవ్యాసుడు అని కూడా అతన్ని పేర్కొన్నారు. వేదాలను విభజించిన, పురాణేతిహాసాలను వివరించినా కూడా వ్యాసునికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఏదో తెలియని దిగులు, చింత అతన్ని వేధించసాగాయి. అలా ఆ వేదనతో సరస్వతి నదీ తీరాన కూర్చున్నాడు. మళ్ళీ ఏమిటిది, ఎందుకు ఈ వ్యధ, ఎలాంటి ఫలితాన్ని కూడా ఆశించక లోకక్షేమం కోసము ఎంతో చేస్తూ ఉన్నానే, దైవ ప్రార్థనే ప్రాణంగా జీవిస్తూ ఉన్నానే, తనకెందుకు ఇలా జరుగుతోంది, ఈ బాధ తీరేదేలా అని వ్యాసుడు తలపెట్టుకున్నాడు. ఆలోచిస్తూ ఉండగా అక్కడికి నారద మహర్షి వేంచేశాడు. అప్పుడు నారదుని చూసి వ్యాసుడు చేతులు జోడించి నమస్కరించాడు. తగిన మర్యాదలు కూడా చేశాడు. ఉచితాసనాన్ని కల్పించాడతనికి. దీనంగా దిగులుగా ఉన్న వ్యాసుణ్ణి గమనించాడు నారదుడు. ఇలా అడిగాడు, పరబ్రహ్మ ఉపాసకుడివి, నువ్వేమిటి ఇలా ఉన్నావు, ఏమిటి నీ బాధ, ఏం చెప్పమంటావు మహర్షి, ఎందుకో ఏమిటో నా మనసంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. తెలియని బాధ పట్టి పీడిస్తూ ఉంది. వేదాలను వేరు చేశాను, పురాణేతిహాసాలను కూడా రచించాను, పంచమవేదం మహాభారతాన్ని వివరించాను. అయినా కూడా ఏదో లోపము వెలికి అనిపిస్తుంది. మరియు మనశ్శాంతి కూడా లేదు. త్రిలోక సంచారివి, నీకు తెలియని రహస్యం అంటూ లేదు. చెప్పు మహర్షి, నేను చేసిన తప్పు ఏమైనా ఉందా, ఉంటే చెప్పు, క్షమించమని భగవంతుణ్ణి వేడుకుంటాను. లేదంటే మనశ్శాంతి కోసం నేను ఏం చెయ్యాలో చెప్పు, కాస్తంత పుణ్యం కట్టుకో అని ప్రార్థించాడు వ్యాసుడు. సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు నారదుడు. తర్వాత ఇలా అన్నాడు, ధర్మాలు నువ్వు ఎన్నైనా చెప్పు, శ్రీహరి మహిమను చెప్పనప్పుడు అవన్నీ కూడా వ్యర్థాలే. కనుక నువ్వు రచించిన పురాణేతిహాసాల్లో భగవంతుడు ఒక పాత్రే గాని
ప్రధానము కాకుండా పోయాడు. నీకు మనశ్శాంతి లేకుండా పోయింది అవునా? అప్పుడు ఆశ్చర్యపోయాడు వ్యాసుడు. తప్పు చేసిన వాడిలాగా చెంపలు వాయించుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు శ్రీమన్నారాయణుని లీలల్ని ప్రధానంగా చేసుకొని ఓ గ్రంథాన్ని రచించు. అది లోకంలోని భాగవతోత్తములందరికీ కూడా శిరోధార్యమై భాగవతం పేర ప్రసిద్ధి చెందుతుంది. ఫలితంగా నువ్వు కూడా శ్రీమన్నారాయణుడికి దగ్గరవుతావు అని అన్నాడు నారదుడు. భాగవతం రచనకు అది ప్రధానమైంది. నారదుని ఆదేశానుసారము వేదవ్యాసుడు భాగవతాన్ని రచించాడు. అప్పుడు సరస్వతీ నది పశ్చిమ తీరాన పుణ్యాప్రాసం అని ఓ ఆశ్రమం ఉంది. అది మహాపుణ్యస్థలి. వ్యాసుడు అక్కడ దీక్షలో కూర్చొని మనస్సంతటా కూడా ఆ శ్రీహరిని నింపుకొని భగవత్ కథలతో నిండిన భాగవత సంహితను రచించాడు. భక్తి యోగంలో భగవంతుని లీలలన్నీ కూడా గ్రహించాడు వ్యాసుడు. తాను రచించిన భాగవతాన్ని కుమారుడు శుకయోగీంద్రుని చేత పఠింపచేశాడు. ఆ శుకయోగీంద్రుడే గంగానదిలో ప్రాయోపవిష్టుడై ఉన్న పరీక్షిత్తు మహారాజుకి ఈ భాగవతాన్ని వారం రోజుల పాటు వినిపించాడు. భాగవతము 18 పర్వాలుగా చెబితే ఈ భాగవతాన్ని 12 స్కందాలుగా చెప్పాడు వేదవ్యాసుడు. ఈ భాగవతాన్ని బమ్మెరపోతన వినిపించాడు. ఆ మహానుభావుడి తెలుగు పద్యాలు భగవంతుని లీలలుగా తెలుగునాట చిందులు వేశాయి. నైమిషారణ్యం మహాపుణ్యక్షేత్రము. శ్రీ మహావిష్ణువు నివాస స్థలం అది. పుణ్యము పురాణము రెండూ కూడా అక్కడే పుట్టాయి. ఒకప్పుడు 1000 ఏళ్ల దీక్ష చేపట్టి సత్రయాగం చేయాలి అనుకున్నారు మహర్షులు. అలా నైమిషారణ్యంలో అంతా సమావేశమయ్యారు. అప్పుడు సూతుడు అక్కడికి వచ్చాడు. అతను రోమహర్షణుని కుమారుడు. పురాణాలు చెప్పడంలో చాలా గొప్ప ప్రసిద్ధుడు. వ్యాసుడు తాను రచించినటువంటి పురాణేతిహాసాలన్నీ కూడా రోమహర్షణుడికి చెప్పాడు. వాటన్నింటినీ కూడా రోమహర్షణుడు సూతుడికి చెప్పడంతో అతను మహాపౌరాణికుడు. ఆనాడు నైమిషారణ్యానికి వచ్చేసినటువంటి సూతుడిని చూసి అక్కడి శౌనకాది మహామునులంతా కూడా భక్తితో పూజించి గౌరవించారు. పురాణాలు చెప్పమని ప్రార్థించారు. అప్పుడు సూతుడు అందుకు అంగీకరించి ఆనందంగా తాను నేర్చినటువంటి పురాణాలన్నీ కూడా వినిపించాడు. 1000 ఏళ్ల సత్రయాగంలో కాలాన్ని దుర్వినియోగం చేయక మునులంతా కూడా సూతుడు చెప్పినటువంటి పురాణాలు విని తరించారు. ఇప్పుడు పఠించనున్నటువంటి భాగవత పురాణం కూడా సూతుడు చెప్పినదే. పురాణాలన్నీ ఒక ఎత్తైతే ఈ భాగవతం ఒక్కటి కూడా ఒక ఎత్తు అని అన్నాడు సూతుడు. దానికి కారణము భగవంతుని లీలలన్నీ కూడా ఇందులో పొందుపరచడమే అని అన్నాడు. ఎన్ని రాసినా మనశ్శాంతి లభించని వ్యాసునికి ఈ భాగవత రచన మనశ్శాంతి కలిగించడమే దీని గొప్పతనానికి ఉదాహరణ అని అన్నాడు. ఇంకో విషయం కూడా తెలియజేశాడు అతను. వేదాలను మహాభారతంలోతో పాటుగా అనేక ఇతిహాసాలను శిష్యులకు బోధించిన వ్యాసుడు ఈ భాగవతాన్ని మాత్రము శిష్యులకు చెప్పలేదు. కుమారుడైనటువంటి శుకుడు ఒక్కడికే చెప్పాడు. శుకుడే భాగవతాన్ని అధ్యయనం చేసేందుకు అర్హుడు అనుకున్నాడతను. శౌనకాది మహామునులకు శుకయోగి మహిమల గురించి సూతుడు ఇలా చెప్పాడు. మేరు పర్వతం మీద వ్యాసుడు ఘోర తపస్సు చేశాడు. అప్పుడు శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు బాగా ఆలోచించి పంచభూతాలతో సమానమైన వాడు పుత్రుణ్ణి కోరుకున్నాడు వ్యాసుడు. అందుకు కటాక్షించాడు పరమేశ్వరుడు. ఒక రోజున వ్యాస మహర్షి అగ్నికార్యం నిమిత్తము అరణి మదిస్తూ ఉన్నాడు. అతనికి ఆయనకు ఓ అప్సరసు కనిపించింది. ఆమె పేరు ఘృతాచి. తనని వ్యాసుడు మోహించిన సంగతి ఇట్టే కనుక్కున్నదామె. అయినా కూడా సంయమనం పాటించింది. తొందరపడితే మహా తపస్సంపన్నుడు శపిస్తాడు అని భయపడింది. అయినా కూడా వ్యాసుణ్ణి పట్టించాలని శుకరూపము అంటే చిలుక రూపం ధరించి అక్కడికక్కడే అటూ ఇటూ తిరుగుతూ వయ్యారాలు పోయింది. ఆ వయ్యారాలకు వ్యాసుడు చెలించిపోయాడు. ఫలితంగా అతడి శుక్లం జారి అరణిలో పడింది. అప్పుడు వెంటనే బాలుడు జన్మించాడు. అతనికి చిలుపు రూపురేఖలు వచ్చాయి. అందుకే ఆ బాలుణ్ణి శుకుడు అని అన్నారు. అయితే పుట్టుకతోనే శుకుడు మహాయోగి అయినాడు. అతనికి బ్రహ్మ చేశాడు. ఆకాశము అతనికి దండ కమండలాలు ప్రసాదించింది. తండ్రి వ్యాసుని దగ్గరే వేదాలు శాస్త్రాలు అభ్యసించాడు శుకుడు. తండ్రి ఆదేశానుసారము జనక మహారాజు దగ్గర
బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు. అయితే నారదుడు కూడా అతనికి తత్వబోధ చేశాడు. అలా వారి బోధనలతో శుకుడికి ప్రపంచ సర్వము కూడా బ్రహ్మభయంగా కనిపించేది. స్త్రీ పురుష భేదాన్ని పట్టించుకునేవాడు కాదతను. సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. వివస్త్రుడై తిరిగేవాడు. అంతు చిక్కని అతని ప్రవర్తన చూసి చాలామంది అతనిని పిచ్చివాడు అని అనుకునేవారు. అప్పుడు ఒకసారి కైలాసాన్ని సందర్శించాలి అనుకుని శుకుడు ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు వెతుకుతూ తండ్రి వ్యాసుడు అతని వెన్నంటే ఉన్నాడు. ఆ వెతుకులాటలో కొంతమంది దేవతా స్త్రీలు ఒక కొలనులో వివస్త్రులై జలకాలాడడాన్ని చూశాడు వ్యాసుడు. అయితే అంతకుముందు వారిని శుకుడు కూడా చూశాడు. అయితే వారు అతన్ని పట్టించుకోలేదు. ఎగిరిపోతూ ఉన్నటువంటి శుకుడిని చూస్తూ స్నానాలు చేయసాగారు. అయితే అదే వ్యాసుడు తమను చూసేసరికి సిగ్గుతో వస్త్రాలు ధరించారు. గుండెల్ని చేతుల్లో కప్పుకొని అది గమనించి ఆశ్చర్యపోయాడు. నా కుమారుడు శుకుడు చిన్నవాడు, యవ్వనంలో ఉన్నవాడు. అతన్ని చూసి మీరు ఏకంగా లేకుండా ఏ రకంగానూ స్పందించలేదు, సిగ్గుపడలేదు. అయితే నన్ను చూసి ఎందుకు భయపడ్డారు? వస్త్రాలు ధరించారెందుకు? దేవతా స్త్రీలను అడిగాడు వ్యాసుడు. అప్పుడు ఎందుకంటే వృద్ధుడివి అయినప్పటికీ కూడా నీకు రాగద్వేషాలు పోలేదు. పైగా స్త్రీ పురుష భేదాలు నీకు తెలుసు. కానీ నీ కుమారుడు శుకుడికి ఇవేవి కూడా తెలియదు. అందుకని అతన్ని చూసి ఏమీ కూడా సిగ్గుపడలేదు. నగ్నంగా ఉన్నా కూడా పట్టించుకోలేదు అతడు. అందుకనే ధైర్యంగా స్నానాలు చేయగలిగాము అని అన్నారు అక్కడే స్త్రీలంతా కూడా. తల వంచుకున్నాడు వ్యాస మహర్షి. తర్వాత శుకుణ్ణి వెతుకుతూ ప్రయాణించసాగాడు. అయితే శుకుడు ఎక్కడా కూడా ఎక్కువసేపు ఉండడు. పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయమే అతను ఎక్కడైనా కూడా ఉండేది. అంతకు మించి క్షణం కూడా అక్కడ నిలబడు. భాగవతం రచించమని చెప్పినప్పుడే వ్యాసునికి భక్తితత్వం గురించి కూడా చెప్పాడు నారదుడు. అన్నింటికంటే అది గొప్పదని వివరించాడు. హరిభక్తుడు కర్మానుసారంగా నీచ జన్మ ఎత్తినప్పటికీ కూడా సంసార బంధంలో చిక్కుకోడని, త్వరలో అతను ఉత్తమ పదాన్ని అన్నాడు. ఉదాహరణగా తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేశాడు నారదుడు. తన గత జన్మలో నారదుడు ఓ దాసీపుత్రుడు. అతని తల్లి ఓ బ్రాహ్మణుని ఇంట పని మనిషిగా ఉండేది. అప్పుడు తల్లి పని మనిషిగా అయితేనేమి, నారదుడు చిన్నతనం నుంచే సన్యాసుల్ని ఆదరించి వారికి ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. గురుభక్తి, భగవద్భక్తి, మితభాషణ, సదాచారము, సకల సద్గుణాలన్నీ కూడా చిన్నతనంలోనే అలవడి అయినాయి అతనికి. మహాత్ములను సేవిస్తూ వారి ఎంగిలి తిని పెరిగాడు నారదుడు. అలా పెరిగిన కారణంగా అతనికి చిత్తశుద్ధి కలిగింది. మనసులో అనునిత్యము కూడా ఆ శ్రీహరిని జపించసాగాడు. విష్ణు కథలు వినసాగాడు. విష్ణువు పట్ల ఎనలేని భక్తిని కనబర్చిన నారదుడికి సన్యాసులు పరమేశ్వర తత్వాన్ని కూడా బోధించారు. అలా ఆనాటి నుంచి నారదుడు భగవద్భక్తుడైనాడు. తల్లికి ఇవేవీ కూడా తెలియదు. ఆమె చాలా అమాయకురాలు. నారదుడు ఒక్కగానొక్క కొడుకు అయినప్పటికీ కూడా అతని గురించి పెద్దగా పట్టించుకునేది కాదామె. ఓ రాత్రి ఇంటికి రాని ఆవును వెతుక్కుంటూ బయలుదేరిందామె. కొండలెక్కుతూ దిగుతూ నడిచి అలసిపోయింది. ఆ అలసటలో కాళ్ళు తడబడ్డాయి. అప్పుడు చూసుకోలేదు. నిద్రపోతూ ఉన్నటువంటి పాము మీద కాలు వేసింది. అంతే, ఆ పాము కాటు వేసింది. ఆమె చనిపోయింది. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి నారదుడికి 5 ఏళ్ళు కూడా తల్లిపోయింది అన్న బాధే లేదు అతనికి. దానికి కారణము అతను సన్యాసం స్వీకరించాలనుకోవడమే. ఉన్న ఒక్కగానొక్క బంధము కూడా తెగిపోవడంతో తనకి మంచే జరిగింది అని అనుకున్నాడు నారదుడు. సన్యాసం స్వీకరించాడు. అరణ్యాలు, కొండలు, కోనలు దాటాడు. ఆకలి దప్పికలు బాధిస్తూ ఉన్నా కూడా అలసిపోతున్న అతను హరినామ స్మరణ మాత్రం మానలేదు. నడిచి ఆఖరికి ఓ నది ఒడ్డుకు చేరుకున్నాడు నారదుడు. ఇక నడవలేడు అనుకున్నాడు. నదిలో స్నానం చేశాడు. భగవంతునికి అర్ఘ్యం ఇచ్చి కడుపు నిండా కూడా నీరు తాగాడు. దాహాన్ని తీర్చుకున్నాడు. తీరానికి చేరి రావి చెట్టు కింద కూర్చున్నాడు. మనసులో ఆ శ్రీ మహావిష్ణువును తలుచుకుంటూ హరినామ స్మరణ చేయసాగాడు, ధ్యానించసాగాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే మరుక్షణంలోనే అదృశ్యమయ్యాడు. ఏకకాలంలో సంతోషము, దుఃఖము కూడా రెండూ కలిగాయి నారదుడికి.
అయినా కూడా హరినామ స్మరణ మాత్రం మానలేదు. అప్పుడు భగవంతుని గొంతు వినవచ్చింది ఇలా: బాలక, నువ్వు నన్ను ఈ జన్మలో తీరా చూడలేవు. నీ భక్తికి మెచ్చి క్షణమాత్రమే నా దివ్యమంగళ రూపాన్ని చూపించాను కనుక త్వరలోనే నువ్వు నీ దాసీపుత్ర దేహాన్ని త్యజిస్తావు. అప్పుడు నా చింతనే ఉంటావు. నా పట్ల నీ భక్తి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండేటట్లుగా వరమిస్తూ ఉన్నాను, స్వీకరించు. అలాగే ప్రళయకాలంలో కూడా నీ స్మృతి పోదు. శ్రీహరి కరుణకు పొంగిపోయాడు నారదుడు. అలా కొంతకాలానికి దేహాన్ని విడిచారు. కల్పాంతాన లోకాలన్నీ కూడా జలమయమైపోయాయి. నీరంతా ఒకే సముద్రంగా ఉంది. ఆ సముద్రంలో శ్రీహరి శయనించి ఉన్నాడు. అప్పుడు శ్రీహరి గర్భంలోకి బ్రహ్మదేవుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రవేశించాడతను. అలా ఊపిరి వదిలే వేళ బ్రహ్మదేవుని గర్భంలో ఉన్నాడు నారదుడు. అనేక యుగాలు గడిచిపోయాయి. బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టి ప్రారంభించాడు. అలా బ్రహ్మదేవుని ప్రాణాల నుండి మరీచి మొదలైన ప్రజాపతులు జన్మించారు. వారితో పాటుగా నారదుడు కూడా జన్మించాడు. ఆ విధంగా శ్రీహరి అనుగ్రహంతో నారదుడికి దివ్య దేహం ప్రాప్తించింది. దేవదత్తము, మహతి అనే వీణ కూడా లభించాయి అతనికి. సర్వజ్ఞత్వము, చిరంజీవత్వము సంప్రాప్తించాయి. దాంతో నిరంతరము కూడా హరినామస్మరణ చేస్తూ ముల్లోకాలు కూడా సంచరించసాగాడు నారద మహర్షి. శౌనకాది మహామునులు సూతుడిని ఇలా ప్రశ్నించారు: పరీక్షిత్ మహారాజు ఎందుకు ప్రాయోపవేశం చేయాల్సి వచ్చింది? శుకుడు అతనికి భాగవతం ఎందుకు వినిపించాల్సి వచ్చింది అంటూ అడిగారు. అలా సమాధానంగా పరీక్షిత్ మహారాజు జన్మ వృత్తాంతం తెలియజేయడానికి ముందు సూతుడు మహాభారతంలోని చివరి ఘట్టాన్ని వారికి వినిపించాడు. శ్రీకృష్ణ నిర్యాణము, పాండవుల మహాప్రస్థానము మొదలైనటువంటి సంగతులు కొన్ని తప్పనిసరి చేయాల్సి వచ్చిందటతనికి. 8 రోజుల పాటు కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు కూడా యుద్ధం జరిగింది. ఇరుపక్షాన మహావీరులు అనేక మంది మరణించారు. గదాయుద్ధంలో భీముడు తొడలు విరగ్గొట్టడంతో దుర్యోధనుడు నేలకూలాడు. ఆనాటి కురురాజు పక్షాన మిగిలినటువంటి ఒకే ఒక్క వీరుడు అశ్వత్థామ. 100 కొడుకుల్ని, బంధుబలగాన్ని కూడా, చతురంగ బలాల్ని కోల్పోయి జీవోత్సవంలాగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ మహారాజుకి సంతోషాన్ని కలిగించేందుకు అశ్వత్థామ ఘోర కృత్యానికి పూనుకున్నాడు. ఆ అర్ధరాత్రి వేళ నిద్రిస్తూ ఉన్నటువంటి ద్రౌపది కుమారులైనటువంటి ఉప పాండవుల తలలను నరికి వచ్చాడతను. తలలు తెగి రక్తం మడుగులో ఉన్నటువంటి కుమారులను చూసి కన్నీరు మున్నీరైంది ద్రౌపదీదేవి. అలా కంటికి మింటికి ఏకధారగా రోధించింది. ఎంత ఓదార్చ చూసినా కూడా ద్రౌపది శాంతించలేదు. అప్పుడు అశ్వత్థామ తల నరికి తెస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞకు ద్రౌపది శాంతించింది. అక్షయ తూణీరాన్ని, గాంధీవాన్ని అందుకొని రథాన్ని అధిరోహించాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు రథసారథి అయ్యాడు. రథము పరుగునందుకుంది. అడుగో అశ్వత్థామ, నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో. అశ్వత్థామను చూపించి రథాన్ని మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. తనను వెంట ఉన్నటువంటి కృష్ణార్జునులను చూసి వారి చేతికి చిక్కరాదు అని అనుకుని రథాన్ని అధిరోహించి పరుగునందుకున్నాడు అశ్వత్థామ. ముందు అశ్వత్థామ రథము, ఆ వెనుక కృష్ణార్జునుల రథము. పరిగెత్తి అశ్వత్థామ గుర్రాలు అలసిపోయాయి, ఆగిపోయాయి ఒకచోట. అప్పుడు కృష్ణార్జునులు చేరుకున్నక్కడికి ఒక్క ఉదుటున కిందకు దిగుతూ ఉన్నటువంటి అర్జునుని చూశాడు అశ్వత్థామ. తన ప్రాణాలు పోతాయి, అందులో అనుమానం లేదు. అర్జునుడు తనని చంపేస్తాడు అని అనుకున్నాడు అశ్వత్థామ. అదే క్షణంలో పాండవుల అంతు చూడాలి అనుకున్నాడు కూడాను. అయితే అతను ఆలోచించాడు. బ్రహ్మశిరోనామకాస్త్రము ప్రయోగించాలి అనుకున్నాడు. పర్యవసానాల్ని పట్టించుకోలేదు. ఆచమనం చేసి శుచి అయ్యాడు అశ్వత్థామ. అపాండవ మగుగాక అని అన్నాడు. అనుకున్నట్టుగానే బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించాడు. ఉగ్ర తేజస్సుతో ఆ మహాస్త్రము దశదిశలా వ్యాపించింది. సకల ప్రాణకోటి అంతం చేసి ఆ తేజస్సు చూసి అర్జునుడు కలవరం చెందాడు. అప్పుడు ఏం చెయ్యాలో తోచలేదని అతనికి చేతులు జోడించి కృష్ణునికి నమస్కరించాడు. కర్తవ్యాన్ని బోధించమని ప్రార్థించాడు. సాలోచనగా చూసి ఇలా అన్నాడు శ్రీకృష్ణుడు: అర్జున, అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని ప్రతిఘటించగలిగేది ఒక్కటే బ్రహ్మశిరోనామాస్త్రకమే.
దాన్ని నువ్వు కూడా ప్రయోగించు, మరో మార్గం లేదు. శ్రీకృష్ణుడు అనగానే మరో మార్గం లేదా అని అడిగాడు అర్జునుడు కూడా. శ్రీకృష్ణుడు లేదు అనగానే శ్రీకృష్ణునికి మళ్ళీ నమస్కరించి ఆ పరమాత్మ చెప్పినట్లుగానే అర్జునుడు తాను కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇలా అస్త్రాలు రెండూ కూడా ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ప్రళయ కాలాగ్ని జ్వాలలు చెలరేగాయి. అప్పుడు సమస్త లోకాలన్నీ కూడా ఆ జ్వాలలు దహించసాగాయి. ప్రాణకోటి సర్వము కూడా తల్లడిల్లింది. ఆ ప్రళయకాలం సమీపించినట్లయిపోయింది. ఆలోచించాడు శ్రీకృష్ణుడు. ఆ అస్త్రాలు రెండింటినీ కూడా ఉపసంహరించాల్సిందిగా అర్జునుని ఆజ్ఞాపించాడు. శిరోనామాస్త్రకాన్ని ద్రోణునికి అగస్త్యుడు ప్రసాదించాడు. ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునుడికి బోధించాడు. తండ్రి ద్రోణుణ్ణి ప్రార్థించి అశ్వత్థామ కూడా ఆ అస్త్రాన్ని అందుకున్నాడు. తనయుడికి అస్త్రాన్ని ప్రసాదించి ఎంతటి ప్రాణభయం ఉన్నా కూడా ఎన్నడూ ఈ అస్త్రాన్ని ప్రయోగించరాదు అని అన్నాడు ద్రోణాచార్యుడు. అతనికి అస్త్రాన్ని ప్రయోగించడమే తెలియజేశాడు. అతను ఉపసంహరణ తెలియజేయలేదు. ఆ కారణంగా అశ్వత్థామకు అస్త్ర ఉపసంహరణ తెలియకపోయినా కూడా ఆ మహాస్త్రాన్ని ఉపయోగించి పొరపాటు చేశాడు అశ్వత్థామ. శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారము అర్జునుడు తను ప్రయోగించిన అస్త్రాన్ని, అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని కూడా రెండింటినీ ఉపసంహరించాడు. తర్వాత అణుచుకోలేని కోపంతో అశ్వత్థామ మీద దాడి చేశాడు. అతన్ని పట్టుకుని రథచక్రానికి కట్టాడు. ద్రౌపది దగ్గరకు తీసుకుని వెళ్లేందుకు రథాన్ని అధిరోహిస్తూ ఉంటే వారించాడతన్ని శ్రీకృష్ణుడు. చక్రానికి కట్టి అశ్వత్థామని ప్రాణాలతో ఉంచడం పద్ధతి కాదు. ఇలాంటి దుర్మార్గుణ్ణి వెంటనే చంపేయి అని అన్నాడు శ్రీకృష్ణుడు. అయితే అర్జునుడు ఆలోచిస్తూ ఉంచుకుని నిల్చున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, ఆలోచించకు. ఈ అశ్వత్థామ అతి దారుణానికి ఒడిగట్టాడు. నిరపరాధుల్ని, ఉపపాండవుల్ని చంపాడు. నిద్రించేవాణ్ణి, బాలుణ్ణి, విరధుణ్ణి, శరణాగతుణ్ణి, జడుని, ఉన్మత్తుణ్ణి, భయపడిన వాడిని చంపకూడదు అని అంటుంది ధర్మశాస్త్రము. కనుక ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకొని కూడా ఈ అశ్వత్థామ చెయ్యరాని పనిచేశాడు. ఇలాంటి వాణ్ణి క్షమించకూడదు. నీ ప్రతిజ్ఞ నువ్వు నెరవేర్చుకో, చంపేయి అని రెచ్చగొట్టాడు శ్రీకృష్ణుడు. అయినా కూడా అర్జునుడు అందుకు సిద్ధపడలేదు. అంతు చిక్కక చూస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణునితో అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, ఎంత చెడ్డ ఈ అశ్వత్థామ నా గురుపుత్రుడు. గురువుతో సమానం అంటారు కదా, అందుకని చంపలేకపోతూ ఉన్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో అనగానే విన్నా కూడా విననట్టుగా ఉన్న శ్రీకృష్ణుని ప్రార్థించి ఆఖరికి రథానికి కట్టినటువంటి అశ్వత్థామతో పాటుగా ద్రౌపదిని చేరుకున్నాడు అర్జునుడు. అయితే శవానికి కట్టినట్లుగా కట్టి రథచక్రానికి కట్టి ఉన్నటువంటి అశ్వత్థామను చూసింది ద్రౌపది. అందుకు జాలిపడి తన కుమారులను చంపాడు. కడుపు శోకాన్ని రగిల్చాడు. అయినా కూడా అశ్వత్థామ పట్ల ఆ క్షణం ద్రౌపదికి చెప్పలేనంత దయ కలిగింది. అందుకు నమస్కరించి అతడికి అర్జునుడితో ఇలా అంది, గురుపుత్రుణ్ణి వదిలిపెట్టండి అని అనగానే ద్రౌపది మాటకి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణ, ధర్మరాజాదులందరూ కూడా ఆశ్చర్యపోయాడు. అశ్వత్థామ బ్రాహ్మణుడు, పైగా ధనుర్వేదాన్ని పాండవులకు సంపూర్ణంగా నేర్పిన మహాత్ముడు, ద్రోణాచార్యుని కొడుకు. అతన్ని చూస్తూ ఉంటే ద్రోణాచార్యుని చూస్తున్నట్లుగానే ఉంది. కనుక అతన్ని సంహరించడము గురువుని సంహరించడం లాంటిది. కనుక వద్దు అని అతన్ని విడిచిపెట్టండి అంది ద్రౌపది. అక్కడున్న వాళ్ళెవరూ కూడా వినలేదు. అర్జునుడు కూడా ముఖాన్ని పక్కకు తిప్పుకొని నిల్చున్నాడు. అప్పుడు ద్రౌపదీదేవి స్వామి అని అర్జునుడిని పిలిచింది. నా మాట విను, అశ్వత్థామను విడిచిపెట్టు. నువ్వు అతన్ని సంహరిస్తే పుత్రశోకంతో అతని తల్లి కృషిస్తి నశిస్తుంది. ఆ పాపం మనకి వద్దు. బ్రాహ్మణ శోకం ఎవరికీ కూడా మంచిది కాదు అంది ద్రౌపది. అయినా కూడా అర్జునుడు అందుకు అంగీకరించలేదనిపించడంతో శ్రీకృష్ణుని కూడా ప్రార్థించింది ద్రౌపది. నువ్వైనా కూడా చెప్పు, బ్రాహ్మణ వధ కూడదు కదా అంది. అవును అన్నట్లుగా తల ఊపాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుని సమీపించాడు. అశ్వత్థామ తలలో విలువ కట్టలేని మణి ఒకటి ఉంది. అది కేశాలతో పాటు పుట్టిన శిరోమణి, గొప్ప మహిమ గలది. శిరోజాలు కోసి ఆ మణి తీసుకో అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అర్థం కానట్లుగా చూశాడు అర్జునుడు. తల కొరిగి అవమానించడము, అతని సర్వస్వాన్ని కూడా హరించడము
అతన్ని దేశం నుంచి వెళ్ళగొట్టడము బ్రాహ్మణుల పాలనల్ని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆలోచించకు, చెప్పిన పని చెయ్యి అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకు అర్జునుడు అయ్యాడు. కృపాణంతో అశ్వత్థామ శిరోజాలు కోశాడు. అప్పుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి అతని తలలోని దివ్యమణిని చేజిక్కించుకున్నాడు. అప్పుడు తృప్తి చెందాడు. గుండె నిండా కూడా ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత అశ్వత్థామ కట్లు విప్పి విడిచిపెట్టాడు అతన్ని. శిరోమణిని పోగొట్టుకుని తీవ్ర అవమాన భారంతో క్షీణతేజుడై అశ్వత్థామ అక్కడి నుంచి దీనంగా వెళ్ళిపోయాడు. ఎంతగా ఉపసంహరించినా కూడా అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మ శిరోనామకాస్త్రము ప్రభావం మాత్రం పోలేదు. అపాండవ మగుగాక అని అన్నాడు అశ్వత్థామ. అంటే పాండవుల వంశము నశించాలి అని అతను ఆదేశించాడు. బ్రహ్మ శిరోనామకాస్త్రము అందుకే ప్రయోగించాడు. అయితే ఆనాటికి యుద్ధంలో పోయిన వారు పోగా మిగిలింది ధర్మజ, భీమార్జున, నకుల, సహదేవులు 5 మాత్రమే. పంచ పాండవులే మిగిలారు. ఆ 5 దేవతల వరప్రభావంతో వర్ధిల్లుతూ ఉన్నారు. అందువల్ల వారిని ఆ అస్త్రము ఏమీ చేయలేకపోయింది. అయితే ఆ సమయానికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉన్నది. ఆమెకు పుట్టబోయే బిడ్డే పాండవ వంశాంకురము. ఆ కారణంగా అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రము ఉత్తర గర్భంలోని పిండాన్ని శతవిధాలుగా వేధించసాగింది. అయితే ఆ బాధ తట్టుకోలేకపోయింది ఉత్తర. గగ్గోలుగా ఏడుస్తూ శ్రీకృష్ణుని ఆశ్రయించింది. అతని పాదాల మీద పడింది. తామ ప్రయోగించినటువంటి ఆ దివ్యాస్త్రం నుండి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుని కాపాడమని పలు విధాలుగా వేడుకుంది. అప్పుడు అభయాన్ని అందించాడు శ్రీకృష్ణుడు. యోగమాయను ఉత్తర గర్భంలో ప్రవేశపెట్టాడు. అప్పుడు ఆమె గర్భస్థ శిశువుని కాపాడాడు. తన చక్రాయుధంతో బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అప్పుడు పుట్టిన బాలుడే ఈ పరీక్షిత్తు మహారాజు. కురువంశాంకురంగా నిలిచి అతను అనేక కార్యాలు చేశాడు, ప్రసిద్ధుడయ్యాడు. వంశాన్ని కాపాడినందుకు కుంతీదేవి శ్రీకృష్ణుని 1000 విధాల స్తోత్రం చేసింది. అనంతరము ద్రౌపది సమేతులై పాండవులు శ్రీకృష్ణుని వెంటబెట్టుకుని గంగా నదీ తీరానికి చేరుకున్నారు. అశౌచ స్నానాలు ఆచరించారు. యుద్ధంలో మరణించినటువంటి జ్ఞాతులకు, బంధువులకు అందరికీ కూడా ఉత్తర క్రియలు నిర్వహించారు. తిలతర్పణాలు, జలతర్పణాలు, పిండ ప్రదానాలు అన్నీ కూడా నిర్వర్తించి పరిశుద్ధులైనారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.